హలో హాయ్ అందరికీ నమస్కారం. మై నేమ్ ఇస్ రామ్. వెల్కమ్ టు మై రిపోర్ట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు ఒక మంచి విషయం చెప్పాలని వచ్చేసానండి. అదేంటంటే మన తెలుగు అమ్మాయి జ్యోతి ఎర్రాజీ విశాఖపట్నానికి చెందిన ఈ అమ్మాయి ఒక మిడిల్ క్లాస్ కుటుంబంలో పుట్టింది. బట్ ఈ అమ్మాయికి రన్నింగ్ అంటే చాలా ఇష్టం. బట్ ఈ అమ్మాయి దక్షిణ కొరియాలో గోమిలో జరిగిన ఆసియా అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో 100 మీటర్స్ అడల్ట్స్లో ఈ అమ్మాయి 12.78 మినిట్స్లో అంటే సెకండ్స్లో ఓకే రన్నింగ్ చేసి ఫస్ట్ ప్రైజ్ అయితే తీసుకుంది. అదే స్వర్ణ పతాకం. ఈ స్వర్ణ పతాకం తీసుకోవడం వల్ల యావత్ ఇండియా అంతా కూడా గర్వించదగ్గవలసిన ఈ విషయాన్ని ఆ అమ్మాయిని ఎవరో పట్టించుకోక కనుమరుగైపోవడం అనేది చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ఈరోజు ఆ అమ్మాయి వీడియోస్ ఇన్స్టాగ్రామ్లో కానీ సోషల్ మీడియాలో కానీ ట్రోల్ అవుతున్నాయి. ఒక అమ్మాయి ఒక అవార్డు తీసుకుంటే చుట్టూ జనం లేకపోవడం అన్నది చాలా బాధాకరంగా అనిపించింది. బట్ అమ్మాయి మీరు స్వర్ణ పతాకం తేవడమే లేటు. సోషల్ మీడియా ఎప్పుడూ కూడా మీకు సపోర్టివ్గా ఉంటుంది. ఈరోజు ఈ అమ్మాయికి ఖచ్చితంగా మా సోషల్ మీడియా ద్వారా కూడా సన్మానం జరగాలి. ఇటువంటి అమ్మాయిల్ని గుర్తించవలసిన గవర్నమెంట్ ఈ వీడియో చూసిన వెంటనే స్పందించాలని కోరుకుంటూ, అసలు ఈ అమ్మాయి 2022 నుంచి ఈ ఫీల్డ్లో ఉంది. రన్నింగ్స్లో అమ్మాయి ప్రతిసారి గెలవడానికి ట్రై చేస్తుంది. బట్ ఈ 2024లో ఆ అమ్మాయికి మొఖాలు ఫ్రాక్చర్ అవ్వడం వల్ల కొంచెం ఆ అమ్మాయి ఈ 2 ఇయర్స్ కూడా రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. బట్ ఈ 2025లో ఆ అమ్మాయి అయితే పాపం ఈ స్వర్ణ పతాకం అయితే తెచ్చింది. కానీ 2026లో జరిగే వరల్డ్ ఛాంపియన్షిప్లో మాత్రం అమ్మాయి స్వర్ణ పతాకం కాదు, మన ఇండియాకి గర్వకారణంగా నిలవాలని కోరుకుంటూ ఈ వీడియో ఖచ్చితంగా మన ఇండియన్ గవర్నమెంట్కి అండ్ మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి చేరాలని కోరుకుంటూ జై హింద్.